లేఖిని న్యూస్ కి స్వాగతం. ఇంటింటికి రేషన్ బియ్యం పథకాన్ని కొనసాగించండి. ఇంటింటికి రేషన్ బియ్యం అందిస్తూ పేద ప్రజలకు ఊరటనిచ్చిన విధానాన్ని రద్దు చేయడం ప్రజలకు తీవ్ర అన్యాయం అని టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి ఇంటికి రేషన్ బియ్యం వాహనాల ద్వారా సరఫరా చేయడం ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో మేలు జరిగిందని అన్నారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వంలో ఆ పథకాన్ని రద్దు చేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనివల్ల ముసలివారు, గర్భిణీ స్త్రీలు, పేద కుటుంబాలు ఎంతో ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని అన్నారు. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను మరింత దృష్టిస్తుందని, తమ పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి రేషన్ విషయంలో ఈరోజు కట్టది మళ్ళీ యథారీతిగా ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తారేమో తెలీదు. దాదాపుగా 100 మంది రోడ్డును పడే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉద్యోగాలకు ఇబ్బంది పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు కూడా ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో వీళ్ళ ద్వారా రేషన్ ఇంటింటికి ఇచ్చే పరిస్థితి జరుగుతా ఉన్న పరిస్థితి కూడా చూశారు చాలా మంది. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు నచ్చదు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినా అంటే దాన్ని తొలగించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పేసి విషయం కూడా తెలుసు. ఎందుకంటే నేను అదేమంటే ఎట్లా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు, ఎవరే పడుకోవడంలే. అదే విషయంలో ఇది కూడా ఏదో పేరు మార్చింటే అయిపోతా ఉన్నది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పేదోళ్ళు ఇబ్బంది పడరాదు, ఏదో పోయి మళ్ళా లైన్ లో నిలబడి రేషన్ విషయంలో ఇబ్బంది పడరాదు ఉద్దేశంతో చేసిన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు వాళ్ళ అడుగు ముందుకేసి పేరు మార్చింటే అయిపోయే పరిస్థితి తీసేసినారు. కాబట్టి వాళ్ళంతా బాధతో వచ్చినారు. వాళ్ళ బాధతో వచ్చినప్పుడు కూడా వాళ్ళ పరంగా నేను కూడా ఏం మాట్లాడకపోతే ఇంకా బాధపడతామని చెప్పేసి ఉద్దేశంతో నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న నిరుద్యోగుల్లో మళ్ళీ వీళ్ళు కలిసిపోతారు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా 18,000 మంది ఉన్నారు. 18,000 మంది కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగ వృత్తి అందించలేదు. దాంతో పాటు వీళ్ళకి కంటిన్యూగా నడిచేది ఇబ్బంది బంద్ అయిందంటే కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి. ఎందుకంటే నెలకి ఆదాయం వస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకుపోతా ఉంది, కుటుంబాన్ని పోషించుకుంటా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఈ రోజు బంద్ అయింది కాబట్టి ఇబ్బంది పడతా అని చెప్పేసి ఉద్దేశమే నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా మార్పు అనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. చంద్రబాబు నాయుడు మార్పు తీసుకొని రావాలి మళ్ళీ, ఎందుకు అదే కాకుండా ఒకసారి నిరుద్యోగులు కదా అని ఆలోచన చేస్తే బాగుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమున్నా ఇంకా మనం ఏం చేయలేము, మన చేతుల్లో ఏమి లేదు. మన ప్రభుత్వం అంటే ఏదైనా కానీ చేయగలుగుతామని మన చేతులు లేదు. కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు తెలియజేస్తాను. ఎందుకంటే మా ద్వారా ఒకసారి మనం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం కాబట్టి ఒక విషయం మాతో చెప్దామని వస్తారు. ఇప్పుడు బాధ ఏమంటే ఇప్పుడు ఇవన్నీ లోన్లో తీసుకుపోయాడు, ఈఎంఐ కట్టాలా. ఇవన్నీ కట్టాలంటే ఈ బండి నడుస్తా అంటే ఈఎంఐలు కట్టాలి. మళ్ళీ ఈఎంఐలు కట్టాలంటే ఇప్పుడు మంది అయిపోతే ఎట్లా కట్టాలా, మళ్ళీ ఎక్కడికి పోవాలి వాళ్ళు అనేది వాళ్ళ బాధ. మళ్ళీ ఇంటి కుటుంబాన్ని పోషించుకోవాలా, ఈఎంఐ కట్టాలా అంటే ఆ కుటుంబాలు కొన్ని ఇబ్బంది పడతారు కదా అనేది ఉద్దేశమే. దీని నుంచి 1000 కోట్లు వస్తాయని కాదు, కానీ ఎంతో కుటుంబ పోషణ ఉన్నంతలో వాళ్ళకి సహకారం అందేది అనేది కూడా వాళ్ళ బాధ. ఆ విషయాన్నే వాళ్ళ బాధ చెప్పినారు కాబట్టి నేను కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ చెప్పిన బాధ నేను కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఉన్న లోకల్లో కూడా రాజకీయ నాయకులంతా కూడా సపోర్ట్ చేయాలి, ఏమన్నా కూడా చేస్తే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తాను.